హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు ఏ టెంపుల్. యాక్చువల్లీ మేము 1000 పిల్లర్ టెంపుల్ ఇంకా భద్రకాళి టెంపుల్ చూడడానికి వెళ్తున్నాం. ఐ డోంట్ నో, ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా. ఎలా ఉంటుందని నాకు కూడా తెలియదు. నాతో పాటు మీరు కూడా చూడండి. యా, లెట్స్ స్టార్ట్. ఫైనలీ నేను స్టార్ట్ అయినా. రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్లీ మా రూమ్ నుంచి ఆ టెంపుల్ ఎంత అక్క? 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వచ్చి ఈ డే అంతా ఎలా ఉంటుందో. యాక్చువల్లీ ఈ ఎండకి ఈ డ్రెస్. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆటో వస్తే ఫస్ట్ భద్రకాళి టెంపుల్ వెళ్ళి భద్రకాళి టెంపుల్ నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్తాం. ఐ డోంట్ నో నా వాయిస్ క్లియర్ ఉందా లేదా అనేది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఫైనలీ చెప్పక్క, ఎక్కడ ఆటో ఎక్కేసాం. 4 కిలోమీటర్స్ అయితే టెంపుల్కి వెళ్తాం. చాలా స్వెట్ వస్తుంది ఫ్రెండ్స్. ద టెంపుల్ ఒక 20 minutes ట్రావెల్ చేశాక నేను టెంపుల్ రీచ్ అయినా. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. అక్క, look at this view guys. యాక్చువల్లీ ఇక్కడ కౌస్ ఉన్నాయి. లైక్ వాటి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే వాటి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ మనకి గడ్డి కూడా అవైలబుల్ ఉంటుంది. అది వాటికి పెట్టి మనం అయిపోయాక టెంపుల్కి వెళ్ళాలి. యాక్చువల్లీ అక్కడ నుంచి స్టార్ట్ కాగానే మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇవి దిగి వెళ్తే స్ట్రైట్గా మనకి ఫస్ట్ లార్డ్ గణేష టెంపుల్ వస్తుంది. లైక్ టెంపుల్ గోపురం చిన్నగా ఉంది, బట్ లోపల వినాయకుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాడు. దర్శనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరిదో పెళ్ళి అవుతుండే. దీంట్లో అమ్మవారి రూపం కనిపిస్తుంది మనకి, మూన్ రూపంలో, సైడ్ సన్ రూపంలో ఉంటుంది. దర్శనం చాలా పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్. ఫైనలీ దర్శనం చాలా అంటే చాలా మంచిగా అయింది ఫ్రెండ్స్. సీ మై బొట్టు. అమ్మవారు ఎంత పెద్దగా ఉన్నారు అని అంటే లైక్ చాలా అంటే చాలా బాగుంది అక్కడ. లైక్ ఎంత అంటే లైక్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే దగ్గరలో ఉంటారో, చూడలేదు ఈ టెంపుల్ ఇంతవరకు, డెఫినెట్లీ విజిట్ చేయండి. అమ్మవారి చీరలు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు, సెలెక్ట్ చేసుకొని. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. లైక్ ఓపెన్గా దాని వెనకాల ఒక చిన్న కెనాల్, చాలా బాగుంది. అమ్మవారు అంటే టెంపుల్ కొంచెం లోపడుతుంది, బట్ అమ్మవారు ఎంత పెద్దగా, ఎంత నిండుగా, ఎంత కళగా ఉన్నారంటే ఓ మై గాడ్. చూడండి, 2 కళ్ళు నిజంగా సరిపోలేదంటే నమ్మొచ్చు. నిజంగా ఫస్ట్ టైం నేను అంటే ఇలా అమ్మవారి టెంపుల్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే లైక్ వెళ్ళినా కూడా చిన్న చిన్న స్టాచ్యూస్ అలానే చూస్తుండే, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఫేస్ ఎంత పెద్దగా, ఎంత కళగా ఉంది అంటే ఐఎమ్ బ్లెస్డ్. యాక్చువల్లీ మనం టెంపుల్ లోపలికి వెంటనే ఫస్ట్ గజస్తంభం ఉంటుంది. లైక్ ఫ్లోర్ నుంచి బయటికి ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అమ్మవారికి ఆపోజిట్లో. అక్కడి నుంచి అమ్మవారిని చూడడానికి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది గాయ్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మేము పక్కన ఉన్న చిన్న వాటర్ పాండ్ చూసినుండే. అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఆ టెంపుల్కి. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే, ఎంత ఓపెన్ ఏరియా, ఆ వాటర్ అదంతా చాలా అంటే చాలా బాగా. దర్శనం అయిపోయి ఇప్పుడే బయటికి వచ్చినాం. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కొంచెంసేపు ఇక్కడ ఉండి
ఏమైనా థింగ్స్ తీసుకున్నాయంటే తీసుకొని నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాలి. అసలు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుంది టెంపుల్ అంటే లైక్ చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద రాగి చెట్టు ఉంది, చాలా పెద్దగా చాలా హైట్ ఉంది యాక్చువల్లీ. అసలు దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాం. ప్రసాదం తీసుకొని టెంపుల్ బయటికి వెళ్ళి మళ్ళీ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాలి. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు 1000 పిల్లర్ టెంపుల్. చాలా ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ ఉంది, అంటే ఎంత చాలా ఉంటుంది బయట. ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్ ఫ్రెండ్స్. వీఆర్ గోయింగ్ టు 1000 పిల్లర్ టెంపుల్. ఇంకా 2 minutes టెంపుల్కి రీచ్ అవుతాము. మళ్ళీ వీఆర్ అట్ ద టెంపుల్. సారీ, టెంపుల్ ఎంట్రన్స్లో 1000 పిల్లర్ టెంపుల్. చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్ ఉంది నాకు. ఫైనల్లీ వీఆర్ అట్ ద 1000 పిల్లర్ టెంపుల్. లైక్ చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. లైక్ హిస్టరీలో చూసి హిస్టరీలో చదువుకొని మనం ఆ ప్లేసెస్ అన్నీ రియల్గా ఎక్స్ప్లోర్ చేసి ఎంత బాగుంటుంది కదా. చిన్నప్పటి నుంచి వీటి గురించి విని చూసి లైక్ ఎప్పుడు వెళ్తానా అనుకున్నా. ఫైనలీ హియర్ మై డ్రీమ్ కమ్స్ ట్రూ. సో ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ ద 1000 పిల్లర్ టెంపుల్ యాక్చువల్లీ. ఇల్లు కాళ్ళు కాలుతున్నాయి. ఓ మై గాడ్, చాలా ఘోరంగా ఉంది కింద శాండ్. ఫైనలీ దర్శనం అయిపోయింది 1000 పిల్లర్ టెంపుల్లో కూడా. ఓ మై గాడ్, అసలు ఎంత నీట్ చిన్న డీటెయిలింగ్తో ఉంది టెంపుల్ అంటే ఇట్స్ లైక్ అసలు చూడండి ఎవ్రీథింగ్ ఎంత డీటెయిలింగ్గా చేశారంటే 2 అంటే 2 గుడ్ ఉంది అసలు టెంపుల్. ఇంక ఈవినింగ్ టైం వస్తే ఫుల్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎండకి అసలు ఏం చేయలేకపోతున్నాం, కానీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ 2 కలిపి 1000 పిల్లర్స్ ఉంటాయంట. యాక్చువల్లీ ద డీటెయిలింగ్ వాస్ 2 అంటే 2 గుడ్. లైక్ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక కొండని ఇలా చెక్కడం ఈస్ లైక్ పెద్ద టాస్క్ కదా. ఓ మై గాడ్, సీరియస్లీ. అండ్ ఆల్సో ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ పైన మనం పిల్లర్ నెంబర్ చూస్తాం. ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్క పిల్లర్ మీద వైట్ పెయింట్తోన పిల్లర్ 114 అని చెప్పేసి మనకి ప్రతి ఒక్క పిల్లర్ పైన ఉంటుంది. అండ్ ఆల్సో మనకి 4 ఎంట్రన్సెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యే దగ్గర నుంచి దానికి ఆపోజిట్లో ఉండేది యాక్చువల్లీ ఎంట్రన్స్. అక్కడ నుంచి మనకి పిల్లర్ 1 స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లర్ 1 ఏదైతే ఉందో ఇదే యాక్చువల్లీ ఆ ఇది. ఇక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు దీన్ని కూలగొట్టడానికి ట్రై చేసినారంట, బట్ అన్ఫార్చునేట్లీ అది పాసిబుల్ అవ్వలేదు. సో అలా కొన్ని పిల్లర్స్ అక్కడ అంటే లైక్ పడిపోయినట్లు ఉంటాయి. అండ్ ఆల్సో మనకి 4 ఎంట్రన్సెస్ ఉంటాయి. 4 దగ్గర నుంచి మనం ఒక దాని నుంచి ఎంటర్ అవుతాము, దేని నుంచి ఎంటర్ అవుతామో దాని నుంచి ఎగ్జిట్ అవుతాం. మిగతా వీటి నుంచి మనం చూడడానికి ఉంటుంది పాసిబుల్, కానీ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు మనకి. ఫైనలీ వీఆర్ లీవింగ్. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇస్ 2 అంటే 2 గుడ్ ఫ్రెండ్స్. కానీ చాలా చిన్నగా ఉంది కంపేర్ టు భద్రకాళి టెంపుల్. యాక్చువల్లీ ఇది చాలా చిన్నగా ఉంది. ఐ థింక్ 1000 పిల్లర్ టెంపుల్ అంటే నేను చాలా పెద్ద ఒక కైండ్ ఎలానో ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ ఇక్కడ చాలా చిన్న. అండ్ ఆల్సో వర్షం మూవీలో చూసినట్లు అని అనిపించలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకు ఈ టెంపుల్ని ఆ యాంగిల్లో చూడలేకపోతున్నా. మేబీ అది నా మిస్టేకా లేకుంటే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ హౌ మెనీ ఆఫ్ పీపుల్ విల్ రిమెంబర్ యాక్చువల్లీ ఈ 1000 పిల్లర్ టెంపుల్ని చూస్తే వర్షం మూవీ గుర్తుకొస్తుంది. యాక్చువల్లీ ఇది టెంపుల్ అంటే లైక్ సరౌండింగ్స్ కాంపౌండ్ లోపల చూడండి గైస్. లైక్ చాలా అంటే చాలా ప్లేస్ ఉంది, కానీ టెంపుల్ లైక్ చూడడానికి చాలా చిన్న ఉంది. బికాస్ మేబీ పిల్లర్స్ అన్నీ దగ్గర ఉండడం వల్ల అనుకుంటా.
ఓకే ఫైన్. మొత్తం ఇక్కడనే మీరే గెస్ చేసి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, వర్షం మూవీ సాంగ్ ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్లో షూట్ చేసినారు అని చెప్పేసి. దిస్ ఈస్ హౌ ద టెంపుల్ ఆర్కిటెక్చర్ లుక్స్. ఎంత బాగుంది, ఎంత డీటెయిలింగ్ ఉందంటే లైక్ టూ గుడ్ అసలు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. చాలా ఎండ కొడుతుంది. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆటో. చాలా ఎగ్జాస్టెడ్ అయ్యి లాస్ట్కి ఒక కొబ్బరి బొండం తాగినుండే ఇక్కడ. ఫైనలీ వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. యాక్చువల్లీ ఫేస్ అంతా చాలా ఘోరమైంది ఫ్రెండ్స్. ఫైనలీ ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ డూ షేర్ అండ్ కామెంట్. ఫర్ మోర్ వీడియోస్ జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.